మొన్న గవర్నమెంట్ అన్న మొన్న గవర్నమెంట్ ఈ యొక్క పర్మిషన్ ఇవ్వడం జరిగింది. చైతన్య కాలేజ్ మేనేజ్మెంట్ ఈ యొక్క సంస్థ కాలేజ్ చైతన్య అయినా నారాయణ అయినా ఈ రెండు సంస్థలు ఏంటంటే పైసలు వసూలు చేయడం విద్యార్థుల కాడ. ఒక ఇంటర్ ఫీజు ఫస్ట్ ఇయర్ ఫీజు ఒకటి 1,40,000, 1,20,000, 1,30,000 ఉంటుంది. పేరెంట్స్ని ఒక హింసిస్తూ ఇలా పైసలు కట్టించుకుంటారు. ఇంకొకటి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అని చెప్పి ఇప్పుడు ఎక్కువ ఫీజు వసూలు చేస్తారు. ఇప్పుడు దీనికి ఒక సపరేట్ ఫీజు ఉంది దీనికి. మళ్ళీ బుక్లకు సపరేట్ ఫీజు అది 15,000-16,000 ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క గ్రూప్ బట్టి పైసలు వసూలు చేస్తారు. ఇంకొకటి మీరు చూడండి ఇక్కడ ఎక్కడైనా ఎగ్జిట్ అని ఉందా చూడండి. ఇది ఓన్లీ ఫర్ ఒక స్టైల్గా కట్టిరు వీళ్ళు, అంతే. వీళ్ళు ఈ యొక్క చైతన్య నారాయణ మేము గవర్నమెంట్ ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఫీజు వసూలు చేయాలని చెప్తున్నాం. ప్రతి గవర్నమెంట్ కాలేజ్ ఫీజులు ఇప్పుడు వీళ్ళు ఏమంటే గవర్నమెంట్లో పోయి జాయిన్ కావాలి. మీరు ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద బ్యానర్లు పెట్టి టాప్ ర్యాంక్ అని ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి ఎందుకు చెప్తారు వీళ్ళు? అది అని మేము అంటున్నాం. ఇప్పుడు ఎన్ఎస్ఏ పక్షాన మేము విద్యార్థుల కోసం 10 సంవత్సరాల కింద కొట్లాడడం, ఇప్పుడు కూడా కొట్లాడతాం. కానీ గవర్నమెంట్ త్రూ కొట్లాడడం. గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే ఈ చైతన్య నారాయణ మీద కూడా యాక్షన్ తీసుకొని త్వరలో ఈ యొక్క ఫీజులు తగ్గియాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా చైతన్య నారాయణలో చదువుకోవాలనుకోడు. ఈ సంస్థ ఒక చైతన్య నారాయణ మొన్న ట్యాక్సులు కట్టినా మీరు కూడా చూసారు. ట్యాక్సులు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు అయినాయి దీని మీద. దానిలో కూడా ట్యాక్సులు కట్టలే వీళ్ళు. ఎన్నో కోట్లు ఆగం చేసారు చైతన్య. దీనికి సపరేట్ డబల్ కోచింగ్ ఉంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చైతన్య నారాయణకి నేను ఒక గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే చైతన్య నారాయణ వెంటనే యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే ఈ సంస్థ నడిపేటోళ్ళు కూడా కొంచెం దొంగల్లాగా ఉన్నారు.